హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను శ్రీలక్ష్మి. మనం క్లిప్స్ బట్టలకు పెడుతూ ఉంటామండి. బట్టలకే కాకుండా ఈ క్లిప్స్తో చాలా రకాలుగా వాడుకోవచ్చండి. ఇక మొదటి టిప్ చూపిస్తాను. మనం ఇటువంటి షాంపూ బాటిల్స్ కానీ ఇంకా లోషన్స్ కానీ ఏదో ఒకటి ట్రావెలింగ్ పర్పస్ తీసుకువెళ్తూ ఉంటాం. అది ఇలా పొరపాటున ప్రెస్ అయితే అందులో ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది కదండి. అలా మనం ట్రావెలింగ్ తీసుకెళ్ళినప్పుడు ఒక బట్టల క్లిప్ తీసుకుని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా పెట్టేస్తే మనకి అది లాక్ అయిపోతుందండి. ఇంకా మనకి అది ప్రెస్ అవ్వదు. అందులో ఉన్న క్రీమ్ కానీ షాంపూ కానీ ఏదికి బయటికి రాదండి. మనం ట్రావెలింగ్ తీసుకెళ్ళినప్పుడు ఇలా తీసుకెళ్తే అందులోది బయటికి రాకుండా ఉంటుంది. ఇంకా మనకి దేవుడి ఫోటోలు ఉంటాయి కదండి, దేవుడి మందిరం చిన్నదైన ఫోటోలు ఒకదాని వెనకాల ఒకటి పెడతాం. అటువంటప్పుడు వెనకాల ఫోటో మనకు కనిపించకుండా హైట్ తేడా వచ్చేస్తుందండి. అటువంటప్పుడు మనం 2 క్లిప్స్ తీసుకుని ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా ఫోటో కింద కనుక నిలబెట్టామంటే ఈ ఫోటో హైట్ వస్తుంది కదా, అప్పుడు దాని ఎదురు మనం ఫోటో పెట్టిన 2 దేవుళ్ళ మొఖాలు మనకు కనిపిస్తాయండి. చిన్న పూజా మందిరం ఉండి ఎక్కువ ఫోటోలు పెట్టుకున్న వాళ్ళకి ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి. వెనకాల ఉన్న ఫోటో కూడా చాలా ఈజీగా కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. మనకి కిచెన్లో ఇటువంటి నాప్కిన్ హోల్డర్స్ ఉంటాయి, కానీ ప్రతి ఒక్కరికి నాప్కిన్ హోల్డర్ ఉండాలని లేదు. ఆ నాప్కిన్ హోల్డర్ లేకుండా ఏ రెంట్ హౌస్లో ఉండి నాప్కిన్ తగిలించుకోవాలన్నప్పుడు ఒక క్లిప్ తీసుకుని దానికి ఇలా డబుల్ సైడ్ టేప్ తీసుకుని గోడకి అలా స్టిక్ చేసేయాలండి. ఇలా స్టిక్ చేసేసి ఇప్పుడు దీనికి మనం నాప్కిన్ పెట్టుకున్నాం అనుకో, మనకి నాప్కిన్ హోల్డర్లో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. కావలసినప్పుడు మనం చేయి తుడుచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనం వంట చేశాక గ్యాస్ లైట్లు అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటామండి. దాన్ని ఎత్తుక్కోవడం ఒక పని, పొరపాటున తల్లో పెడితే మళ్ళీ అంటుకోదు. అలా కాకుండా 2 క్లిప్స్ తీసుకుని డబుల్ సైడ్ టేప్తో ఇలా అంటిస్తే మనకి గ్యాస్ లైట్ హోల్డర్ రెడీ అయిపోతుందండి. మనం గ్యాస్ లైట్ తీసిన వెంటనే ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, కావాల్సినప్పుడు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇంకా తడి అవ్వదు కాబట్టి ఎక్కువ రోజులు కూడా వస్తుంది మనకి గ్యాస్ లైట్. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. మనకి క్యాలెండర్స్ తగిలించుకోవడానికి అందరిలో మేకులు రెడీగా ఉండవు కదండి. అలా మేకులు లేని వాళ్ళు ఇలా ఒక డబల్ సైడ్ టేప్ తీసుకుని ఎక్కడ కావాలంటే అక్కడ అంటించుకుని దానికి మనం క్యాలెండర్ తగిలించుకుంటే మనకి ఎక్కడంటే అక్కడ మేకుతో అవసరం లేకుండా తగిలించేసుకోవచ్చండి. ఇప్పుడు మేకులు కొట్టడం అంత ఈజీ కాదు. ఇదివరకు పాతిళ్ళు అయితే ఈజీగా కొట్టేసేవాళ్ళు, ఇప్పుడు మేకులు కొట్టలేం కాబట్టి ఇలా వాడుకోవచ్చు. ఇంకా మనం కిచెన్లో ఏదో ఒకటి రాస్తూనే ఉంటాం. అయిపోయిన సరుకులు రాసుకోవడానికో, ఏ పెన్ను పేపర్ అవసరం అవుతుంది, ఏ ఫోన్ నెంబర్లో ఏదో ఒకటి రాయడానికి అవసరం అవుతుంది కదండి. ఒక పేపర్కి ఒక పెన్ అలా పెట్టేసుకుని కిచెన్లో డబుల్ సైడ్ టేప్ పెట్టి ఒక క్లిప్ అలా పెట్టుకుని దానికి పెట్టుకున్నాం అనుకోండి, మనకు అందుబాటులో గబుక్కుని ఏమైనా సరుకులు అయిపోతే తీసి రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇంకా మనం ఫ్రిడ్జ్ తీసినప్పుడు వంటగది జిగురు చేతితో ముట్టేసుకుంటాం కదండి, అందుకని ఒక నాప్కిన్ తగిలిస్తాం. మనం కంగారులో తుడిస్తే ఆ నాప్కిన్ కింద పడిపోతుంది. అలా పడకుండా ఉండాలంటే మనం అలాగ నాప్కిన్ పెట్టుకుని దానికి ఒక క్లిప్ పెట్టేసాం అనుకోండి, మనం చేతులు తుడుచుకోవడానికి ఎంత గబుక్కుని లాగినా కూడా క్లిప్ ఉండటం వల్ల నాప్కిన్ కింద పడదు. మనం చేతులు తుడుచుకుని ఫ్రిడ్జ్ తీస్తాం కాబట్టి ఫ్రిడ్జ్ కూడా చిగురవ్వకుండా ఉంటుంది. నాకు ఈ టైప్ ఫ్రిడ్జ్ కాబట్టి ఇలా పెట్టినాను. మీకు హ్యాండిల్ ఉంటే హ్యాండిల్కి కూడా నాప్కిన్ పెట్టుకుని క్లిప్ పెట్టేసుకోవచ్చండి. ఇంకా మన దగ్గర ఇటువంటి ఫ్రేమ్స్ ఉంటాయి, ఫోటో ఫ్రేమ్స్. దానికి అడుగున మనకి నిలబడడానికి వీలుగా లేకుండా ఉంటే కనుక ఆ ఫోటో ఫ్రేమ్ కింద 2 క్లిప్పులు పెట్టుకుని మనం నిలబెట్టామనుకోండి, ఫోటో ఫ్రేమ్కి మనకి వెనకాల హ్యాండిల్ లేకపోయినా కూడా ఈజీగా నిలబడిపోతుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి ఫోటో ఫ్రేమ్కి వెనకాల ఇచ్చిన హ్యాండిల్ కూడా విరిగిపోతుంది కదండి. అటువంటప్పుడు కూడా క్లిప్పులు పెట్టి నిలబెట్టినా ఈజీగా ఫొటోస్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. ఇంకా మనం బాత్రూంలో తుక్కు వేయడానికి డస్ట్బిన్ పెడదాం అనుకుంటాం, కానీ ఒక్కొక్కరు బాత్రూమ్ చిన్నగా ఉండి డస్ట్బిన్ పెట్టడానికి స్పేస్ ఉండదు. బాత్రూంలో మనం తలంటుకున్న తర్వాత షాంపూ ప్యాకెట్లో లేకపోతే జుట్టో ఏదో ఒక తుక్కు ఉంటుంది కదండి, అలా డస్ట్బిన్ పెట్టడానికి ప్లేస్ లేని వాళ్ళు ఒక డబల్ సైడ్ టేప్ అలా గోడ కంటించి ఇలా ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బా దానికి తగిలించేసాం అనుకోండి, మనం తుక్కు అందులో ఈజీగా వేసేయచ్చు. డబ్బా నిండిన తర్వాత పట్టుకెళ్ళి పారబోయడానికి వీలుగా ఉంటుంది. డస్ట్బిన్ పెట్టడానికి ప్లేస్ లేని వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. మనం ఏదన్నా పింగాణి వస్తువులు కానీ ఏదన్నా కడిగేసి బోర్లిస్తూ ఉంటాం. అలా నేలకు అలా బోర్లించేయడంలో అందులో ఉన్న తడి మనకి మొత్తం కిందకి రాదు, ఇంకా తడి ఆరదు కూడా. అటువంటప్పుడు క్లిప్పులు తీసుకుని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇలా పెట్టి కనుక బోర్లించామనుకోండి, వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అందులోంచి కొంచెం గాలి వెళ్ళి మనకి ఆరడం కూడా చాలా ఈజీగా ఆరిపోతుంది. ఇంకా మనం రోజు బ్రష్ చేసుకునే బ్రష్లు కనీసం వారానికి ఒకసారైనా కొంచెం వేడి నీటిలో వంట సోడా వేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచి శుభ్రంగా కడిగి తీసి ఆరబెట్టుకుంటే మనకి అందులో ఉన్న నీళ్ళంతా వచ్చేసి అలా ఆరడం వల్ల ఫంగస్ ఏమీ ఫామ్ అవ్వకుండా ఉంటుందండి. డైరెక్ట్ నేల మీద పెట్టేస్తే మనకు మట్టి అంటిపోతుంది కాబట్టి ఇలా క్లిప్పుల సహాయంతో అలా పెట్టుకుంటే మనకి టూత్ బ్రష్లు బాగా క్లీన్ అయిపోతాయి. ఇంకా మనం గిన్నెలు తోమిన తర్వాత స్క్రబ్బర్లు అలాగే పెట్టేస్తే ఆ నీళ్ళు ఉండి వాసన వచ్చేస్తాయి కదండి. ఇలా 2-in-1 టేప్తో ఒక క్లిప్ని అలా తగిలించుకుని దానికి స్క్రబ్బర్లు నైట్ టైం అలా హ్యాంగ్ చేసామనుకోండి, స్టీల్ స్క్రబ్బర్లు అయినా నార్మల్ స్క్రబ్బర్లు అయినా నీళ్ళన్నీ వాడిపోయి పొద్దున్నకి డ్రైగా అయిపోతే అందులో ఫంగస్ అయ్యి పెరగకుండా ఉంటాయి. ఇంకా లాస్ట్ టిప్ చూద్దాం.
మన గిన్నెల బుట్టలో స్పూన్స్ అవి వేసుకోవడానికి కొద్దిగా తక్కువ ప్లేస్ ఉంటుంది కదండి, ఎక్కువ స్పూన్స్ వేసుకోవాలన్నప్పుడు ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాని అలా క్లిప్ సహాయంతో ఆ గిన్నెల బుట్టకు పెట్టేస్తే అందులో మనం స్పూన్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. అదే ఆ ప్లాస్టిక్ డబ్బాకి హోల్స్ పెట్టేస్తే నీళ్ళు కూడా కారిపోతాయండి. తర్వాత మనం సర్దుకోవడం ఈజీగా ఉంటుంది. ఇంకా ఇవేనండి టిప్స్. ఈ టిప్స్ మీకు ఏది బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ కమెంట్ చేయట్లేదు, ప్లీజ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి.